అంతకుముందు పెద్ద పెద్ద హీరోలతో చేసి అంత పెద్ద సక్సెస్‌ఫుల్ సినిమాలు అయిపోయినాయి. పోనీ దరిద్రపు ఎక్స్‌పీరియన్స్ అయిపోయినాకైనా మళ్ళీ పెద్ద హీరో కోసం ట్రై చేయలేదా మీరు? చేశాను సార్. చాలా అంటే నేను ఆ తర్వాత నేను జెన్యూన్‌గా కష్టమైన, నష్టమైన, అప్పు చేసైనా చాలా కష్టపడి హీరోల కోసమే ట్రై చేశాను. మంచి మంచి కథలు రాసుకున్నాను. నితిన్ గారిది ఒక మంచి ప్రాజెక్టు తర్వాత అది రెచ్చిపో కింద కన్వర్ట్ అయింది. ఒరిజినల్‌గా అడ్వాన్స్ ఇచ్చింది నాకే. అది వచ్చి పోయిందండి. ఆ సినిమాకి ఇలియన్ అని మాట్లాడింది నేనే. ముంబై వెళ్ళి ఆ ప్రొడ్యూసర్‌ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఒప్పుకుంది నా వల్ల, మణిశర్మ గారు ఒప్పుకుంది నా వల్ల. సడన్‌గా ట్విస్ట్ నాకు తెలీదు. నా అడ్వాన్స్ నాకు ఇచ్చేయండి అన్నారు. నాకెందుకో తెలీదు అసలు. ఇప్పటికీ అది మిస్టరీ. ఆ తర్వాత లేదు మేము పరశురు మురళి గారిని పెట్టి తీస్తున్నామండి అన్నారు. సరే మీ ఇష్టం. పరశురు మురళి నాకు ఫ్రెండే. సరే ఇంకొక డైరెక్టర్ వాళ్ళంత ఇదిగా ఉన్నప్పుడు మనమే ఇలాంటి సెట్ బ్యాక్స్ కొన్ని వరుసగా జరిగాయి. మరి చిరంజీవి గారి లెవెల్, నాగార్జున గారి లెవెల్ ఆ లెవెల్ స్టార్స్ నేను వెళ్ళి ట్రై చేయలేదు కానీ అంటే మళ్ళీ కంబ్యాక్కి ఏదైనా ఒక మంచి ఒక మినిమం యంగ్ హీరో మార్కెటబుల్ హీరో ఉండాలని అయితే నేను డెఫినెట్గా కష్టపడ్డాను. ఆ టైంలో నేను కథలు చెప్పడానికి ట్రై చేయని హీరో నాకు తెలిసి టాలీవుడ్లో లేడు. రవితేజ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనకు ఒక కథ నచ్చింది కూడా. నచ్చి అప్పుడు చిత్తూరు శ్రీను ఇవాళ టాప్ ప్రొడ్యూసర్, ఆయన మేనేజర్గా ఉండేవాడు రవితేజ గారికి. ఇంత మాస్ కథ బ్రహ్మాండంగా ఎప్పుడైనా తీగలడా అని అడిగాడండి. మనసంతా నువ్వే డైరెక్టర్ కదా అని నాతోటి అది రవితేజ గారు అన్నారు. వీళ్ళ డౌటో తెలీదు అంటే నేను చెప్పాను ఆయన మీద ఈ కథ బాగుంటుందని ఊహించిన వాడు ఎందుకు తీయలేడు. మనకి తెలిసింది క్రాఫ్ట్, ఆయన చెప్పండి లేదా నన్ను తీసుకెళ్తే నేను చెప్తాను ఆయనకి. నా ఇమాజినేషన్లో నాకు ఏ కథ వచ్చినా నేను తీస్తాను, ఎందుకంటే నేను దాన్ని చూస్తాను కాబట్టి. అది చాలా చిన్న విషయం. అది లేకపోతే అసలు అది నా ఇమాజినేషన్లోకి రాదు కదా, నేను తీయలేనిది ఏది రాదు. సో అలాగా ఆల్రెడీ ప్రూవ్డో లేకపోతే వర్క్ చేయటం తెలిసిన మనం అలా జడ్జి చేయక్కర్లేదు అని చెప్పాను. కానీ అది ఆయన దాకా వెళ్ళినట్టు లేదని అంటున్నా. ఆ తర్వాత చిత్తూరు సీన్ గారే అక్కడ లేడు, ఇంకా అక్కడికి తీసుకెళ్లే నాదుడు లేడు. అండ్ కొంతమంది హీరోల దగ్గర మధ్యవర్తులతో పోయింది. కొంతమంది హీరోలు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినా ఇంకా ఒక్కొక్క లెవెల్కి వచ్చాక ఎట్లా అయిపోయిందంటే కథ వినటానికి కూడా మొహమాట పడిపోయి, అంటే వింటే ఎస్ అంటే చేయలేము, నో అని అనలేము. అలాంటి పరిస్థితుల్లో మొహమాటాలు వచ్చి ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలు వచ్చేసారు. వీళ్ళు వాళ్ళకి అసలు మనం ఎవరో తెలీదు, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. బేసిక్గా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీయే తెలీదు. ఇంకా జస్ట్ డబ్బులు పెట్టుకుని దిగిపోయి సూట్ కేసులు పట్టుకొని ఫాదర్ని టార్చర్ పెట్టి, నాకు అట్లాంటి ఆఫర్లు బోల్ వచ్చాయి. అండ్ మాట్లాడితే ప్రతి వాళ్ళు మనసంతా నువ్వే తీయండి అంటారు. ఇది తీసేసాం కదా మళ్ళీ. అందులో వద్దన్న సీన్లు తీసి అంటే పక్కన పెట్టిన సీన్లు తీస్తే కూడా మీకు 5 కోట్లు ఇస్తామన్న వాళ్ళు. అవన్నీ ప్రపోజల్స్ కరెక్ట్ అనిపించలే. ఒక ఫిల్మ్గా మనం ఏం చేయాలి అది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్గా ప్రాపర్గా ఒక ఫిల్మ్ జానరా మార్చి చేద్దామని, ఇంకా సీరియస్గా డైరెక్షన్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడి నుంచి అసలు డైరెక్షన్ తప్ప ఏది చేయకూడదు. మీ అసిస్టెంట్లు అంతా సూపర్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడు కొంచెం హెల్ప్ ఉంది. సాయి రాజేష్ ఒక మంచి కథ ఇస్తా అన్నారు. ఇలా కెమెరా ముందో చెప్పేస్తానని ఫీల్ అవుతారు, కమిట్ చేసినట్టు. ఒక మంచి మీకోసం ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తానండి. నాకు తన పెన్ ఇష్టం. ఫస్ట్ నుంచి నేను ఎంకరేజ్ చేసేవాడిని. బ్రహ్మాండమైన పెన్. ఆయన నాకు పరిచయమే నన్ను తిట్టిన ఒక ఆర్టికల్తో, కానీ బాగా రాసేటని నేను మెచ్చుకుని ఇలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు చాలా పెద్ద అయ్యారు, మీరు కూడా అవుతారు. నేను బిఎన్ రెడ్డి గారు కాకపోయినా మీరు కమలాకర్ కామేశ్వరరావు అవుతారని. తన రైటింగ్ స్కిల్స్ ఇష్టం నాకు, బాగుంటాయి కదా. సో తానే అన్నాడు, అది కూడా వాలంటరీగా అన్నదే. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. అనిల్ రావుపూడి ఇప్పుడు తను బాస్ సినిమాకి ఫస్ట్ అప్పటికే తను 2-3 ఫిలిమ్స్ చేశాడు. ఆయన అరుణ్ ప్రసాద్ గారి దగ్గర చేసే వాళ్ళ రిలేటివే. మా కెమెరామెన్ శివ తీసుకొచ్చాడు అనమాట అనిల్ రావుపూడిని. అతను బాగా రాస్తాడని రమణి గారు చెప్పారు, బలభద్రపాత్ర రమణి గారు. ఆవిడ బాస్ రచన సహకారం. సో తనతో ఆ సినిమాలో ఆయన అలీ గారి ట్రాక్, ధర్మవరం గారి జోకులు, సునీల్ జోకులు, ఇలా బిట్స్ అండ్ పీసెస్ కింద రాయించాను. బ్రహ్మానందం గారి జోకులు అలా మెయిన్ అలీ గారిది.
ఆ అలీ గారిదంతా తనే కంప్లీట్గా తంది వాడాను. ఉమ్. మిగిలినవన్నీ మా కాన్వర్సేషన్లో డెవలప్ చేసుకుని రాశాను. ఆ తర్వాత అది నచ్చి 'ముగ్గురు' సినిమాకి స్క్రిప్ట్ వర్క్లో అతన్ని రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాను. ఉమ్. 'ఆట' సినిమాకి మన చలపతిరావు గారి అబ్బాయి రవి ట్రాక్ మొత్తం తనే రాశాడు. ఓకే. బ్రహ్మానందం గారిది తనే రాశాడు. సో అలా తన కంట్రిబ్యూషన్ ఒక 3 సినిమాలు బాగా ఉన్నాయి నాకు. ఉమ్. స్క్రిప్ట్లో అంటే తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఉమ్. చాలా బాగుంది. సో అలా మరి ఇంకా ఇద్దరు సూపర్ డైరెక్టర్లు మీకు వెనకాల ఉంటే మీకు వెనకాల వాళ్ళు మనసులో బాగున్నారు. ఇది కాకపోతే వాళ్ళ పనులు కూడా మనం డిస్టర్బ్. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న స్పీడ్లో మనం మామూలుగా చేయాలన్నా కూడా మొహమాటంగానే ఉంటుంది. సో కొంచెం కష్టం నేను కూడా పడతాలేదు. ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సినిమా తీయటం మొదలైతే నేను చెప్పిన పేర్లన్నీ నాకు కాంపిటీషనేగా. నేనే కంపీట్ చేయాలి వాళ్ళతో. సో ఆ బాధ్యత నాదే. కరెక్ట్. అలా సో ఇంకా ఏంటంటే ఈ ఈ ఈ గ్యాప్లోనే మన రెయిన్బో అయిపోయిన తర్వాత దాని అప్పులు తీర్చేయడంలో భాగంగా రాజ్ అని ఒక సినిమా ఒక 20 రోజులు చేస్తే రెయిన్బోకి నేను ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకి అందులో కూడా ఫైనాన్షియల్ షేర్ ఉంది. సో నాకు రాజన్నలోనా? రాజ్ సినిమా రాజ్ అదే. ఉమ్. ప్రియమణి గారు, మన సుమంత్ అక్కినేని, ఓకే. ఓకే. విమలారామన్, ఉమ్. అదొక కొత్త డైరెక్టర్ తీసి అది కూడా ఫస్ట్ మన సురేష్ గెస్ట్ హౌస్లో వేరే స్క్రిప్ట్ రాసుకుంటుంటే ఉమ్. డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పడలేదు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. నాకు తెలియదు అసలు నేను తీయాల్సి వస్తుంది. ఉమ్. ఆ డైరెక్టర్ని పిలిచి చెప్పాను. ఉమ్. వాళ్ళు అడిగింది క్లైమాక్స్లో చిన్న చేంజ్ చేసేస్తే నీకు పెద్ద ఆఫర్, ఒక 4 కోట్ల సినిమా, ఉమ్. మంచి హీరో, సగం వరకు బాగా తీసావని అందరూ అంటున్నారు. ఉమ్. కాకపోతే సెకండ్ హాఫ్ చేంజెస్ అడిగితే చేయటం లేదు. ప్రియమణి గారు అడిగారు, సుమంత్ అడిగాడు, ఉమ్. చేయటం లేదు అన్న దగ్గర వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చేసింది. ఉమ్. అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్ ఆ డైరెక్టర్కి నేను ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, నువ్వు అనుకున్నది పోకుండా క్లైమాక్స్ని ఇలాగా, మన వీడిది ఉంది కదండి హిచ్ అనే సినిమా ఉంది కదా, అవును. అలాంటి క్లైమాక్స్ ఏదైనా చేసేస్తే బాగుంటుంది కదా, నువ్వు సింపుల్గా వాళ్ళు అడిగినట్టు వచ్చేస్తే క్యారెక్టర్లు అన్నీ ఎలివేట్ అవుతాయి కదా, ఇలా రౌండ్ ఆఫ్ చేయొచ్చు కదా అని అడుగుతుంటే వాళ్ళకి నచ్చింది. ఓహో వీడికి కథ బాగా ఎక్కినట్టుంది, మీరే చెయ్యండి అన్నారు. అలా తప్పు నేను చేయను అన్నాను. ఈ ఫైనాన్షియల్ ఏం పెట్టారంటే, మీరు మాకు ఆల్రెడీ రెయిన్బో డబ్బులు ఇంకా ఇవ్వాలి కొంత, ఆ డబ్బులు దీని రెమ్యునరేషన్, ఎందుకంటే దీంట్లో మా ఫైనాన్స్ కూడా ఇరుక్కుంది అన్నారు. ఉమ్. ఇంకా నాకు తప్పలేదు. అప్పుడు నా పేరే వేయకండి, ఆ కుర్రాడి పేరే ఉంచండి అన్నాను. ఆడు 42 రోజులు చేశాడు ఆ కుర్రాడు, అతని పేరే ఉంచండి అన్నారు. ఉమ్. అంటే వాళ్ళు అలాగే అన్నారు. మేమేం మనకి ఇప్పుడు దాకా అవును. ఈ ఓటీటీలు వచ్చేవరకు అసలు మనం అగ్రిమెంట్లే సైన్ చేసాం సినిమాలకి. ఉమ్. సో పేరు వేయద్దన్నా, కానీ వాళ్ళు భీమవరం బుల్లోడ సాంగ్ పెట్టించాను ఉమ్. నాగార్జున గారిది. అందులో ఉమ్. ఆ ఐడియా ఇచ్చినందుకు వాళ్ళు ఎక్కడో ఇంటర్వ్యూలో గబుక్కుని నా పేరు చెప్పేశారు. ఇంక చెప్పేశాం కదా అని థియేటర్లో వేసేసారు. అట్లా వచ్చేసింది అది. ఉమ్. కుమార్ బ్రదర్స్ అని పాపం మంచి వాళ్ళు. ఉమ్. ఆ కులు మనాల్లో పాట ఒకటి తీసాము. అట్లా మొత్తం మీద అది ఒక 20 రోజులు చేశాను. కానీ నా పేరు మీద వచ్చేసింది అది. ఇంకా ఏం చేయలేము సరేలే అని అది ఆ సినిమా పోయేసరికి ప్రొడ్యూసర్లు సేఫ్, సినిమా పోయింది. ఉమ్. సో ఎవ్రీ టైము ప్రొడ్యూసర్ సేఫ్, సినిమా అల్టిమేట్ గా మనం సేఫ్ గా మన అసలు సినిమా ఇండస్ట్రీలో సేఫ్టీ ఉండదని తెలిసి దిగాం కాబట్టి నాకు పర్లేదు. ఒక రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత ఆ హార్ట్ బీట్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, అప్ డౌన్. సో నేను చెప్పాను శిరాశ్రీతో, అప్పులు డౌన్ ఉంటుందండి ఇక్కడ, అప్ డౌన్ ఉండదు సినిమా ఇండస్ట్రీలో. అలా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని